అమ్మా నేను వచ్చే వరకు ఎందుకు ఆగలేదమ్మా? ఆ గడియల్లో ఖననం చెయ్యకపోతే మీ నాన్న ఆత్మ ఎప్పటికీ శాంతించదంట. అందుకే అంత తొందరగా ఖననం చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు నాన్న. అమ్మా ఇదంతా ఎలా జరిగిందమ్మా? చాన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం చూడ్డానికి వెళ్లారు. చీకటి పడ్డాక తిరిగి ఇంటికి వస్తుంటే ఆ కందుకో రోడ్లో దారి కట్టంగా ఏవో కొన్ని కరెంటు తీగలు పడున్నాయంట. ఉరుములు ఉరుముతుంటే వర్షం పడే అవకాశం ఉందని, ఆ నీళ్లలో తీగలుంటే వచ్చే వాళ్ళకి ప్రమాదమని తనే ఆ తీగల్ని తీస్తా ఉంటే షాక్ కొట్టి మీ నాన్న అక్కడికక్కడే ఊరుకోమా. సారీరా, నువ్వు రాకుండానే అన్నీ జరిగిపోయి. నువ్వు లండన్ నుంచి రావడం లేట్ అవుతుందని దహన కార్యక్రమాలన్నీ నేనే చేశారా. సారీరా. పర్లేదురా. అసలు స్పాట్ ఎక్కడరా? అదేరా, రామయ్య పొలం పక్క రోడ్లో. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆగ్రా చెప్తాను. ఏంట్రా, ఏమి ఎతుకుతున్నావురా? వెయిట్ రా, వెయిట్. అసలు ఏం చేస్తున్నావురా? నువ్వు చెప్పిన స్పాట్ ఇదే కదరా? దీంతో ఈ ఊరిలో మన తాగేది మా నాన్న ఒక్కడే. ఈ ఊర్లో ఈ బ్రాండ్ తాగేది మా నాన్న ఒక్కడే. నిజంగానే నాన్న కరెంట్ షాక్తోనే చనిపోయారంటావా? అవును, దాంట్లో డౌట్ ఎందుకు? నాన్న షాక్తో చనిపోలేదురా, బలవంతంగా ఎవరో షాక్ ఇచ్చి చంపారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. మీ నాన్న ఊరందరికి కావాల్సిన వ్యక్తి, ఆయన చంపాల్సిన అవసరం వరకు ఉంటుంది. అయినా నువ్వు అలా అనుమానం పడడానికి ఏమైనా బేస్ ఉండాలి. ఏ బేస్తో అలా అంటున్నావు? దీంతో ప్రపంచంలో ఇలాంటి వాచెస్ 10 ఉన్నాయి. దీన్ని లండన్లో కొని నాన్నకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్ట్ బీట్తో పనిచేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే ఇది ఆగిపోతుంది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. దీంట్లో నాన్న రాత్రి 10:30కి చనిపోయినట్టుంది, కానీ నాన్న చనిపోయింది 9:30కి. దానికి వాచే సాక్ష్యం. ఈ వాచ్ హార్ట్ బీట్తో పనిచేస్తుందని ఎవరికి తెలీదు. అందుకే దీన్ని ఎవరు పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఇకపోతే ఇంకో ప్రూఫ్. ఊర్లో చాలామందికి నాన్న లెఫ్ట్ లెగ్కి 6 వేలు ఉంటాయని తెలియదు. అది నడిచినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ దాని ప్రింట్ భూమిపై పడదు. అది అతుక్కుపోయి చివరి వేలు పైనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడు, నాన్నకి షాక్ కొట్టినప్పుడు, ఆ టైంలో బురదల నుంచి బయటకు వస్తున్నప్పుడు
6,000 స్పష్టంగా బురదలో పడ్డట్టు కనిపిస్తుంది. అంటే కావాలని నమ్మించడానికి ఇలా ప్లాన్ చేశారు. ఇకపోతే 3వ పాయింట్, కావాలని నాన్న 6,000 ప్రింట్ ఇక్కడ కనబడేలా చేశారంటే మర్డర్ జరిగిన కూడా ఇక్కడ కాదు, సమ్వేర్ ఎక్కడో. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. లాగుతా, మొత్తం లాగుతా. పద. బాబాయ్ రిలేటివ్, నాన్న చిన్నాటి ఫ్రెండ్ ఆర్ఎంపీ అంకుల్. సందు చివర గణేష్ నాన్న ఎనిమి. హాయ్ అంకుల్. హాయ్ విఘ్నేష్, బాగున్నారా? బాగున్నాను బాబు. ఆర్ఎంపీగా ఇన్కమ్ ఓకేనా? పర్లేదు, ఏదో అలా నడుస్తుంది. ఏదో అలా నడుస్తున్నప్పుడు ఇంత కాస్ట్లీ బండి ఎలా కొన్నారు? కొనలేదు, కొనిచ్చారు మీ నాన్న. నాకు తెలుసు. తెలుసా? మరి తెలిసి ఎందుకు అడిగావు? మా నాన్న ఇప్పటి వరకు నాకే కొనివ్వలేదు, అలాంటిది మీకు కొనిచ్చాడు. అంత రిలేషన్ ఏంటి మీ మధ్య? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. ఆర్ఎంపీ వృత్తి అంటే పేషెంట్ పిలిచిన వెంటనే క్షణాల్లో ఇంటి దగ్గర ఉండాలి. అలా వెళ్ళలేక బాధపడుతున్న నాకు మీ నాన్నే ఈ బైక్ కొనిచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ ఏంటి? మా నాన్న అకౌంట్ నుంచి మీకు లాస్ట్ మంత్ 4 lakhs ట్రాన్స్ఫర్ అయింది. అంత అమౌంట్ మీకు ఎందుకు ఇచ్చారు? లాస్ట్ మంత్ నా కూతురు మ్యారేజ్ చేశాను. అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే అడిగాను. ఆ తర్వాత 15 daysకే తిరిగి ఇచ్చాను. అదే నా ఫ్రెండ్ రంగనాథ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించాను. అది చూసినాడివి, ఇది చూడలేదా? చూసాను అంకల్. రంగనాథ్ గారు ఇచ్చినట్టుంది కానీ మీరు ఇచ్చినట్లేదు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇబ్బంది పెట్టినందుకు సారీ అంకల్. బాయ్. బాయ్.